ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందన్నారు మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు పల్లం రాజు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమానికి నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిటీలో సుప్రీంకోర్టు జడ్జికి బదులు వారి కేంద్ర మంత్రిని నియమించుకునే విధంగా చట్టం చేశారని, దాంతో ఎన్నికల కమిషన్ వారికి తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఓటర్ జాబితా అవకతవకలపై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా రుజువు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జగ్గంపేటలోని పలువురు నుండి సంతకాలను సేకరించారు. మనం ఒక ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఓటు హక్కు వల్ల మనకి నచ్చిన వ్యక్తుల్ని, నాయకుల్ని, ప్రభుత్వాలని కూడా ఎన్నుకోగలుగుతాం. ఆ స్వేచ్ఛ మనకుంది. ప్రతి భారత పౌరుడికి కూడా ఆ స్వేచ్ఛ. అయితే మన డెమోక్రసీ హెల్దీగా ఫంక్షన్ అవ్వాలంటే ఈ ఓట్ స్వేచ్ఛకి ఎటువంటి ఆటంకం కూడా ఉండదు. అది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అటువంటి ఆటంకాలు చాలా విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. చాలా వివరాలు మరి శివ గణేష్ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది. అయితే ఈ మధ్య అది క్షీణపరుస్తున్న ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ లోనే తేడా చేసేసి మనం ఒక ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్నాం. మనకి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.